నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ భుజభుజ నెల్లూరులో గాలివాన బీభత్సం కారణంగా రాత్రి కరెంటు లేక పలుచోట్ల చెట్లని రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ మరియు యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్, కార్యకర్తలందరితో కలిసి చెట్లను దగ్గరుండి తీయించడం జరిగింది. ఈరోజు నెల్లూరు కలిసి ఈరోజు మేమే మిషన్లో అదేవిధంగా మరి కత్తులు తీసుకొచ్చి మరి ఎవరు కూడా ఇక్కడ లేని సందర్భంలో మరి ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన మహేష్ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా చెట్లన్నీ కూడా నరగడం, ఎక్కడికెక్కడంతా దారులకి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా బళ్ళు పోయేదాన్ని. ప్రస్తుతానికి నైట్ పూట బేభత్సంగా ఉంది. కరెంటు లేదు, ఒక పక్క కరెంటు పోయింది. అన్ని విధాలుగా కూడా మరి ఇక్కడ ఇబ్బందులు జరిగింది. మరి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకురావడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలని అని చెప్పేసి మరి రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి గారు ఆయన కూడా మాకు స్పందించి వెంటనే మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా భుజంలో ఎక్కడికెక్కడంతా చెట్లు పడిపోయింటే అన్ని ఏరియా కూడా తిరుగుతూ ఉన్నాం. నైట్ ఏ టైంలో అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేమందరం కూడా అందరం కూడా తీసుకొచ్చాం. మిషన్లు కానీ అన్నీ కూడా మేము మిషన్లు అంటే కట్ చేసే కత్తులతో చాలా ఇబ్బందిగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మిషన్లు కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అన్ని ఏరియాలో కూడా తిరుగుతున్నాం. నైట్ ఏ టైం అయినా సరే, సగం బొద్దు అయినా సరే, తెల్లారుజామునైనా సరే, తెల్లారి దాకైనా మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చెట్లు కూడా మేము దారి ప్రజలు పోయేదానికి బళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా ఏదన్నా నైట్ పూట ఇంకా వర్షం వచ్చి ఇంకా గాలి వస్తే కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మా కార్యకర్త అందరూ కూడా మేము ఫోన్ చేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఎక్కడికి పెట్టరు కూడాను. మరి మేము మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఒక ఆదేశాల మేరకు నైట్ మొత్తం కూడా మేము ఎన్ని క్లియర్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎక్కడైనా మీకు సమస్యలు ఉంటే మాత్రం మా దృష్టికి రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.